అయితే ఒక చక్కటి విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈ విషయం నేను ఒక క్లాస్లో విన్నప్పుడే అనుకున్నా, అసలు అది గోల్డెన్ వర్డ్. ఆ పదం ఏంటంటే, మనం మగపిల్లల్ని పెంచేటప్పుడు జనరల్గా వాళ్ళను ఏడవకుండా ఉండడానికి ఒక పదం వాడుతూ ఉంటాం. ఏమని అంటే, ఆడక లెక్క ఎడతారా అని అంటుంటాం. అవునా కదా? అవును. అట్లా అనడం వల్ల, వాళ్ళను పెంచేటప్పుడు వాళ్ళను అట్లా అనడం వల్ల ఏమవుతుందంట అంటే, వాడిలో ఉన్న స్త్రీతత్వాన్ని చంపిన వాళ్ళం అవుతామట. దాని వల్ల ఏమవుతుందంటే, వాడిలో పెరిగే కొద్దీ ఇంకా ఎన్నో బాధలు వాడుతూ ఉంటాం. వాడు ఏదన్నా ఆడవాళ్ళ పనులు చేసినా, ఇది ఆడవాళ్ళకు చేసే పని నువ్వు చేస్తావారా అని అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు అనట్లేదు కావచ్చు, ఈ జనరేషన్ వాళ్ళు అనడం లేదు కావచ్చు, కానీ మన టైంలో, అంటే మన పిల్లల టైంలో జనరల్గా ఈ పదాలు వాడినా. అవును, వాడతాం. ఆడపిల్లలాగా భయపడద్దు, ఆడపిల్లలాగా ఏడవద్దు, వేరియేషన్ చూపిస్తాం ఆడపిల్లలకు మగ పిల్లలకు అని కదా. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు జనరల్గా ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళు వేరు, నేను వేరు, నేను మగవాణ్ణి అని ఇట్లాంటి ఫీలింగ్స్తో పెరగడం వల్ల ఇట్లాంటి వాతావరణమే వాళ్ళకు ఇవి ఎక్కువైనా కొద్దీ స్త్రీలపై అరాచకత్వం పెరగడానికి కూడా ఇది ఒక కారణం అవుతుందట. మళ్ళీ అట్లాంటి వేల పోని పిల్లలకు కూడా వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏదైనా బాధ చెప్పుకోకుండా, ఏడవకుండా వాళ్ళ లోపలనే ఉంచుకోవడం వల్ల, అంటే నేను ఏడుస్తున్నా, ఎవరికైనా బాధ చెప్పినా, భయపడ్డా నన్ను ఆడవాళ్ళలాగా ట్రీట్ చేస్తారు, అట్లా ఏడుస్తారని అట్లా వాళ్ళ లోపలనే బాధను, సమస్యలను లోపల ఉంచుకోవడం వల్ల హార్ట్ అటాక్లు కూడా వాళ్ళకి ఎక్కువైతాయని ఒక సర్వేలో కూడా మనకు తెలిసింది. రెండు రకాలుగా ఇబ్బంది. కాబట్టి వాళ్ళు నష్టం చేస్తుంది. మనం ఇట్లాంటి పిల్లల్ని పెంచేటప్పుడు ఈ పదాలు వాడడం వల్ల పెరిగిన తర్వాత వాళ్ళకు నష్టం జరగవచ్చు, వాళ్ళ వల్ల ఇంకొకరు కూడా నష్టం జరగవచ్చు. కాబట్టి నిజంగానే ఆ మాట విన్న తర్వాత నాకు స్త్రీతత్వం అనేది మగవాళ్ళ లోపల కూడా ఉంటుంది అని అనిపించింది. ఎట్లా అంటే, అర్ధనారీశ్వర తత్వం అని అంటాం కదా. అప్పుడు శివుడిలోనే కదా పార్వతి ఉన్నది, పార్వతిలో శివుడు అని కాదు కదా. కాబట్టి మగవాళ్ళలో రెండు తత్వాలు ఉంటాయి. రెండు తత్వాలు ఉంటాయి కాబట్టే ఆడ మగ అనేది పిల్లల విషయంలో డిసైడ్ చేసేది. అంటే పిల్లలు పుట్టే విషయంలో మగవాళ్ళదే పాత్ర ఉంటుందని సైన్స్ అయినా మనకైనా జనరల్గా తెలుసు. కాబట్టి ఇది ఎంత పెద్ద విషయం అనేది నాకు ఆ క్లాస్లో ఉన్న తర్వాత అర్థమైంది. అందుకని అప్పుడే డిసైడ్ అయినాం, ఎవరైనా డెలివరీ అయితే మగ పిల్లవాడు కనుక పుడితే మనకు తెలిసిన వాళ్ళకి మనం చూడడానికి వెళ్ళినప్పుడు, నేను చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ మాట అయితే ఖచ్చితంగా చెప్తాను అనుకున్నాం. పొరపాటుగా కూడా నువ్వు ఆడవాళ్ళలాగా ఏడవద్దు, ఆడవాళ్ళ పనులు చేయొద్దు. సరే, ఆడవాళ్ళ పనులు చేయొద్దని చెప్పాం కావచ్చు, ఆడవాళ్ళలాగా ఏడవద్దు అనే పదం మాత్రం ఆ పిల్లల చెవిలో వెయ్యొద్దు. అసలు పొరపాటున కూడా అనొద్దు. ఆ పదం అంటేనే భూత పదం లాగా మనం తీసుకోవాలి. అంత డేంజర్ అయిన పదం. ఆ పదం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రభావం అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఈ విషయం మన అమ్మలకు, అక్కయ్యలకు, చెల్లెళ్ళకు అందరికీ తెలిసి ఉండాలని మన అమ్మలక్కల ముచ్చట్లో ఈ టాపిక్ ఇవాళ తీసుకున్నా. అమ్మలక్కల ముచ్చట్లే కానీ అన్నీ అవేర్నెస్ ఇచ్చేయాలి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు. రింగ్స్ కనబడుతున్నాయా? కనిపిస్తున్నాయి. ఇంకేం కనిపించాలి? పళ్ళు కనబడుతున్నాయా? పాల చెక్కలు ఎక్కువ.